అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మద్యం ఒక కొత్త పాలిసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, లేపోతే ప్రజల జీవితాల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మొత్తం మార్చేశారు. ఆ మద్యాన్ని తీసుకొచ్చి. ఎందుకంటే అది కల్తీ మద్యం అని చెప్పి అందరికీ తెలుసు. పైన బ్రాండ్ లోగో మారుతుందే తప్ప, దానిలో ఉన్న సరుకంతా కూడా ఈక్వలే. ఎందుకంటే అందరిని సమానంగా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో గాని, ఎట్లన్నా గాని తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఖచ్చితంగా ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకొక పేరును కూడా. అదేంటంటే 'పవర్ స్టార్ విస్కీ'. ఆ 'పవర్ స్టార్ విస్కీని' ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే జూన్‌లోనే రిలీజ్ చేశారు. అది అన్ని ప్రాంతాలకు వచ్చేపాటికి ఇప్పుడు పట్టింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నారు. ఈ మద్యం పాలసీ ద్వారా గవర్నమెంట్ అనేది అండర్‌టేకింగ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించే పనిలో ఉంది. దీని ద్వారా మద్యం ధరలు గాని ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ దీనిపైన స్పందిస్తూ సజ్జల భార్గవరెడ్డి ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఆ ఫోటో కూడా పెట్టాడు. ఇది జూన్‌లో తయారైంది. జూన్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి దీంతో మాకు సంబంధం లేదు అని. మరి ఇంకెవరికి సంబంధం ఉన్నట్టు? సజ్జల భార్గవరెడ్డి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు మీకు సంబంధం లేకపోతే మీరెందుకు పోస్ట్ చేయడం? దీన్ని పక్కన పెట్టేస్తే ఆయన ఇంకేమంటున్నారంటే ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ తీసుకురాలేకపోయాడు, ముందు తీసుకొచ్చాడని. అంటే ఆయన పేరు పెట్టుకుని ఆయనే ముందు తీసుకొచ్చుకోవాలని సరదానా? ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడే ఆయన పేరు బయటికి రాలేదు. అట్లాంటిది దిక్కుమాలిన బ్రాండ్ ఒకటి తీసుకొచ్చుకుని ఆ మందు పైన ఆయన పేరు పెట్టుకుంటాడా? ఎలా ఉందంటే దొంగ దొంగ అని మా జగనన్ననే అంటున్నారో, ఎనకాల ఉండేవాడు యమ్మ మొగుడా అన్నట్టు నువ్వెందుకు అలా రియాక్ట్ అవుతున్నావో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమవుతుంది. నువ్వేం చెప్పవసరం లేదు భార్గవరెడ్డి.